హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే యావరేజ్గానే ఉన్నాను. ఏంటి మళ్ళీ పుస్తకాలతో కుస్తీ పడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదు, బుక్స్ చదవాలనిపించింది. అందుకే అన్ని బుక్స్ తీస్తున్నాను. ఆ బుక్స్ తీస్తుంటే నాకు 5 రూపీస్ దొరికింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బుక్స్లో మనీ దాచిపెట్టే అలవాటు ఉంది. అందుకే ప్రతి బుక్ కూడా అలా చెక్ చేసి మరీ తీశాను. అవన్నీ నా టీటీసీ, బీఈడి అండ్ ఓపెన్ పీజీ అన్ని బుక్స్ అండ్ గ్రూప్ 4 కోసం తీసుకున్న ఒక పబ్లికేషన్స్. ఇదేది నేను ప్రమోట్ చేయడానికి ఏదో చెప్పడానికి చేయట్లేదు. ఆ పుస్తకాలతో నాకు అంచెలంచెలుగా ఉన్న అనుభవం చెప్పాలని చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసిన టెక్స్ట్ బుక్స్ అన్నీ మ్యాక్సిమం 3 to 10th అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. యాక్చువల్గా నాది బీఈడి సోషల్ మెథడ్, సెకండ్ తెలుగు మెథడ్. దానికోసం అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నా కానీ అన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి బుక్స్ అని చెప్పేసి సోషల్ బుక్సే లేకుండా వేసుకున్నా. ఇప్పుడు నార్మల్గా నా బుక్స్ అన్నీ ఒక 50 కిలోల సంచులు ఒక 5, 6 ఉంటుండే. కానీ ఇప్పుడు అవి ఓన్లీ 2 సంచుల కిందికి మారిపోయినాయి. ఇవి నా ఓపెన్ పేజీ బుక్స్. అవి కూడా కొద్దిగా ఊరి దగ్గర ఉన్నాయి, కొన్నే ఉన్నాయి. అందుకోసమని దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్. నేను బుక్స్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, మామూలుగా ఇప్పుడు మనకు ఎగ్జామ్స్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. అంటే కొందరికి ఫీవర్ వస్తుంది, ఎంతో చదివిన టాపర్ అయినా కొన్ని పరిస్థితులకు ఎదుర్కోవాల్సిందే. కాబట్టి అందుకోసమనే ఏదో నా వంతుగా నాకు ఆ పుస్తకాలతో ఉన్న అనుబంధాన్ని, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని చెప్దామని చెప్తున్నాను. నాది ఇంటర్లో సిఈసి గ్రూప్. ఇప్పటికీ నాకు ఎగ్జామ్స్ అంటే నాకు గుర్తొచ్చేది ఆ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే 50 మార్క్స్కి టెస్ట్ జరిగేది మాకు. మామూలుగా ఫైనల్ ఎగ్జామ్స్ కాకుండా ఇప్పుడు ఎఫ్ఏ ఫార్మాట్లో చేస్తున్నారు కదా, అలా జరిగేది. నాది 2013 and 15 బ్యాచ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అయితే ఫస్ట్ ఇయర్లో మాకున్న సివిక్స్ సార్ ఒక ఎగ్జామ్ పెట్టిండు. ఎగ్జామ్ పెట్టినప్పుడు 50 మార్క్స్కి నాకు 38 మార్క్స్ వచ్చాయి. నాతో క్లోజ్గా ఉండే వాళ్ళకి 42, 45 అలా వచ్చాయి. 40 అబోవ్ ఓన్లీ 3 మెంబర్స్కి వచ్చింది. అయితే సారు ఏమన్నాడు అంటే, మిగతా సబ్జెక్ట్స్లో నాకు ఎప్పుడు అంత తక్కువ మార్క్స్ రాలేదు. సార్ ఏమన్నాడంటే, ఏం అనలేదు, ఏమన్నా అన్నా కూడా నేను అంత ఫీల్ అయ్యేదానికి కాకపోవచ్చు. ఆ సార్ ఒక చూపు చూశాడు. అంటే ఎట్లా అంటే, ఇంకా నీ గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన, ఇంతేనా, వేరే సార్ వాళ్ళు చెప్తే ఏదో అనుకున్నా అన్న లెవెల్లో ఒక లుక్ ఇచ్చాడనమాట. అది నా లైఫ్లో మర్చిపోను. అదే నాకు ఒక మోటివేషన్ లాగా అయిపోయింది. ఎందుకంటే అలా ఆ సార్ చూసిన తర్వాత తను నెక్స్ట్ టెస్ట్ పెట్టినప్పుడు నేను ఏం ప్రిపేర్ కాలేదు. కరెక్ట్ ఇదే రంజాన్ టైము, మార్నింగ్ 3కి మా పక్కన ముస్లిమ్స్ ఉంటే వాళ్ళు అదే అలారం పెట్టుకొని లేస్తారు కదా, మార్నింగ్ చేస్తారు కదా ఏందో సెహరీ అని, సైరన్ మోగినప్పుడు వాళ్ళతో పాటు 3కి లేచి ఆ 3 hours నేను వాళ్ళతో పాటే, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుంటే నేను జస్ట్ 3 hours చదివి ఆ రోజు ఆ సివిక్స్ ఎగ్జామ్ రాసిన. అప్పుడు ముగ్గురికి వచ్చిన దానికన్నా ఈసారి నాకు హైయెస్ట్ 48 మార్క్స్ వచ్చాయి. అప్పుడు ఆ సార్లో నేను ఎంత కాన్ఫిడెన్స్తో ఆ సార్ ముఖంలో నేను చూశానో, అప్పుడు తనకు కొద్దిగా అనిపించిండొచ్చు. ఎందుకంటే నేను ఏమైనా తక్కువ అంచనా వేసిన కదా అని. అదే మన సెల్ఫ్ స్టోరీ అనేది, మనకు సెల్ఫ్ మోటివేషన్ చాలా ముఖ్యం. చాలామంది చాలా స్టోరీస్ వింటారు, చేశారు. కానీ ఎన్ని స్టోరీస్ విన్నా అప్పటికి మాత్రమే గూస్ బంప్స్ వచ్చినట్టు బిహేవ్ చేసి ఒక 5 minutes 10 minutes తర్వాత ఏముంది లేతి పక్కకెడదామని అనుకుంటారు. అందుకోసమే నేను ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను మీకు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఇంత ఉన్నాయి, చదువుకోవచ్చు కదా, యూట్యూబ్ చేస్తున్నావు అని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా నేను చదువుతలేనని అయితే నేను ఎవరికేం చెప్పట్లేదు. నేను ఫస్ట్ నా మ్యారేజ్కి ముందే నాకు డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ అండ్ టీటీసీ ఆల్సో కంప్లీటెడ్. మా పాప ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే నేను బీఈడి కంప్లీట్ చేశాను. బీఈడి టీచింగ్ ప్రాక్టీస్ కూడా మా పాప చిన్నగా ఉన్నప్పుడే కంప్లీట్ అయిపోయింది. పాప 2 years వచ్చే వరకు నాది బీఈడి మొత్తం కంప్లీట్ అయిపోయింది.
ప్రాక్టికల్స్ అలాంటి వాళ్ళకు మా పాపను కూడా కాలేజ్కి తీసుకెళ్ళాను. అండ్ తర్వాత ఒక ఓపెన్ పీజీలో బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో తెలుగు చేశాను. ఎందుకంటే నా సోషల్ మెథడ్ తెలుగు కాబట్టి ఎప్పుడైనా సరే ఏ సబ్జెక్టు ఎప్పుడు ఎందుకు ఉపయోగపడుతుందో తెలియదు. అందుకోసమని అన్నీ పెట్టుకున్నా. మెయిన్ మా డిఎస్సికి గ్రూప్ 2కు ప్రిపరేషన్ ఎట్లా అవుతారో అలా కావాలి, అందుకే అన్ని బుక్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ బుక్స్ కలెక్ట్ చేయడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే పిల్లలకు ఆధార్ కార్డు ఉంటేనే ఇస్తారు కాబట్టి ఈ బుక్స్ జమ చేయడం అనేది అలవాటుగా మారిపోయింది. కొందరు అనుకోవచ్చు ఇన్ని బుక్స్ ఇన్ని ఉన్నాయి చదువుకోకుండా ఫోన్లు చూస్తారు అది ఇదని. నేను టెట్ క్వాలిఫై 2017లో అయినా. డిఎస్సి ఎగ్జామ్ ఒకటేసారి పడ్డది నేను క్వాలిఫై అయిన తర్వాత. ఆ ఒక్కసారి నాకు హెల్త్ సిచ్యువేషన్స్ బాగాలేక ఫ్యామిలీ పిల్లలు కొద్దిగా దానివల్ల నేను అది అటెంప్ట్ చేయలేకపోయినా. అదేం నా తప్పు కాదు. సిచ్యువేషన్స్ అన్నీ మ్యారేజ్ అయిన తర్వాత ఒకలాగా ఉండవు. అందుకే ఎవరైనా ఫస్ట్ కెరీర్ చూసుకొని తర్వాత మ్యారేజ్ చూసుకుంటారు. కొందరు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా కెరీర్ బిల్డ్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళ సిచ్యువేషన్స్ అందరికీ ఒకటేలాగా ఉండవు కదా. ఇప్పుడు నాకు సిచ్యువేషన్ లేదని నేను కూడా చెప్పట్లేదు. బట్ ఎంతైనా ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక అకాడమిక్ ఇయర్ వేస్ట్ కావద్దని ఇప్పటివరకు నేను లాస్ట్ ఇయర్ వరకు నాది పీజీ కంప్లీట్ అయిపోయింది. అన్నీ కంప్లీట్ చేసి పీజీటీ టీజీటీ డిగ్రీ లెవెల్ వరకు అన్నీ కంప్లీట్ చేసి ఖాళీగా కూర్చున్నాను. అలా అని నేనేం ఫీల్ అవుతలేను. ఎందుకంటే రీసెంట్గానే సీటెట్ కూడా అప్లై రాసిన కొద్దిగా పర్లేదు అనిపించింది. కాకపోతే పిల్లల వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చింది. దానివల్ల కొంచెం సబ్జెక్ట్ అనేది వెనుకబడ్డది కాబట్టి మళ్ళీ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ నార్మల్ సబ్జెక్ట్స్ సోషల్ అనేది చాలా ఎవాపరేట్గా ఉంటుంది. తెలుగు అయినా మనం మాట్లాడుకునే తెలుగు కాదు. ఒక్కొక్కసారి తెలుగు సబ్జెక్ట్ చూస్తుంటే ఇంగ్లీషే చాలా బెటర్ అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక టైంలో ఏదో ఒకసారి ఎప్పుడు ఏది మన జీవితంలో ఏది ఉపయోగంలోకి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఖాళీగా ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒకటి చేయాలని అయితే నేను నమ్ముతాను. ఎందుకంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఆ 2017 అప్పుడు డిఎస్సి ఛాన్స్ ఇచ్చింటే అదే ఫ్లోలో మాకు జాబ్ వస్తుండేనో రాదు. ఒక ఛాన్స్ అయితే మాకు అప్పుడైతే ఇవ్వలేదు. కాబట్టి అదే ఒక అకాడమిక్ ఇయర్ నాకు ముందుండింటే ఇంతవరకు డిఎస్సి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండే కదా అని అనిపిస్తుంది. అలాంటిదే టైం వాల్యూ అనేది చాలా ముఖ్యము. అందుకే ప్రతి అకాడమిక్ ఇయర్ ఏది లాస్ కాకుండా నేను ఇప్పటివరకు నా ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసిన. ఒకసారి నా చదువు గురించి మా అమ్మ ఏమందో వినండి. అమ్మ, నువ్వు నన్ను ఇంత చదివిపించినావు కదా, నువ్వేమన్నా బాధపడుతున్నావు నన్ను చదివించినందుకు? మరి బాధపడక ఏం చేయాలి? ఎందుకు? దేని గురించి బాధ? దేని గురించి ఇంత కష్టపడి చదివితే జాబ్ లేదు, పాటు లేదు. జాబ్ లేదా అంటే నేను చదువుతలేదు, నాకు చదవనికి రాలేదా జాబు? లేకపోతే ఆడే వేస్తాం అని వేయకుండా ఉన్నాడు. మళ్ళీ వేయంది వాడిని గవర్నమెంట్ తప్ప నా తప్ప? ఏమో పడుతున్నాయంట. అదే పడుతున్నాయని ఎవరో చెప్పడం కానీ నేను చదువుకున్న చదువు గురించి ఇన్నేళ్ళు కష్టపడి చదివితే మన అదే ఇప్పుడు నేను కష్టపడి చదివినా నీకు తెలుసు కదా. ఇప్పుడు మంది మాటలు పట్టుకొని మంది మాటల గురించి నాకే ఇంట్లో గడుస్తలేదని చెప్పిన అంతే తప్ప నేను మంది గురించి మాట్లాడతాను అట్లా అంటలేను. ఇప్పుడు జాబ్ వస్తేనే ఇప్పుడు నేను చదవందే ఇన్ని సంవత్సరాలు అన్ని పాస్ అయినా నేను దాని గురించి అంటలేను. మామూలుగా నేను నిన్ను అడుగుతున్నా, చెప్పు. నువ్వేమన్నా నాకు ఇంత కష్టపడి చదివి ఎప్పుడన్నా నా గురించి స్కూల్ నుంచి ఏమన్నా కంప్లైంట్లు వచ్చినాయా? కాలేజీలో కానీ డిగ్రీలో కానీ టీటీసీలో బీడీలో కానీ ప్లస్ అది ఫెయిల్ అయిందని ఎవరన్నా అన్నారా నిన్ను? నన్ను ఎవరేమన్నా. మరి ఎందుకు ఎప్పుడు చూసినా నాకు జాబ్ రాదనే ఆలోచనతో జాబ్ వస్తుంది అని ఒక ఆయన చెప్పినందుకే కష్టపడి నువ్వు మెడబట్టి బట్టలు తీసుకొని బట్టలు ఇల్లు కాల్ చేసి నీ బట్టలు అని పెట్టుకోపో అన్నా కూడా నేను సిగ్గు తప్పుకుంటున్నా తెలుసా. ఏదో ఆమె బాధలు ఆమె ఉందని నాకు నేను కష్టపడలేదు. చెప్పినవి అన్ని సరే ఆయన చెప్పినవి జరిగినాయి. ఒక్కటి అవుతుంది అన్న ఛాన్స్ నేను కష్టపడ్డానా లేదా నీకు తెలియదా?
పడ్డా ఇదే రంజాన్ నెలలో గుర్తుందో లేదో 3కి లేసి చదువుకొని ఎగ్జామ్లు రాసిన. గుర్తుందా లేదా? నాకు గుర్తుకుంది. లేకపోతేనే నేను ఆడికి చదివేద్దాను, ఒకరికి ర్యాంక్ వచ్చింది కాబట్టి చదివించిన, లేకపోతే నేను నా శాతం కూడా కాకుండా. విన్నారు కదా, పేరెంట్స్ చదివించినా కూడా జాబ్ రాకపోతే ఎలా బాధపడతారో వాళ్ళకు తెలియదు. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్, నేను డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉన్నా అని. నేను చెప్పేది ఒక్కటే, మనం దేనికి క్వాలిఫికేషన్ అయినాం అదన్నీ వాళ్ళకు తెలియదు. అలా కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అన్నీ నాకు తెలుసు, అది ఇది అని చాలా మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ తెలుసు అనే ముందు ఏదైనా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ మధ్య చదువు గురించి చాలా వరకు సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ముందే గెంజు జనరేషన్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక క్వాలిఫికేషన్ ఉంటేనే మనం చెప్పింది ఎవరన్నా వింటారు. ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి. మామూలుగా అర్జున్ రెడ్డి సినిమాలో వాడు ఏం చెప్పినా అందరు ఎందుకు విన్నారంటే, ఫస్ట్ వాడు ఏం చేసినా చదువుతాడు, వాడు టాపర్ కాబట్టి వాని మాట విన్నాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మనం ఒక పొజిషన్లో అప్పర్ హ్యాండ్ ఉంటేనే మన మాట ఎవరైనా వింటారు. మనం ఏం చెప్పినా కూడా నడుస్తుంది. అంటే ఒక పదవి అన్న ఉండాలి, టాపర్ అన్న ఉండాలి, లేకపోతే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండి అందరినీ శాసించే విధానంగా ఉంటేనే మనం చెప్పిన మాట నడుస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకొని మీ ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేయకుండా, మన పేరెంట్స్ మన కోసమే కష్టపడతారు కాబట్టి వాళ్ళతో చిరాకు పడకుండా, ఎలా మాట్లాడినా కొద్దిగా వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా మనం దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లలు మంచిగా ఉండాలనే కోరుకుంటారు కాబట్టి ఆ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి మీరు కూడా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పి మీ ఎగ్జామ్స్లో అందరూ మంచిగా రాసి వాళ్ళ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. మా అమ్మ కొంచెం ర్యాష్గా మాట్లాడింది, ఏమనుకోకండి. నేను ఆమెకు తెలియకుండా రికార్డ్ చేసిన, ఆమెకు తెలిస్తే ఇంకా ఘోరంగా మాట్లాడుతుంది. ఇదండి ఈ పుస్తకాలతో నాకున్న అనుబంధం. మీకు డౌట్ రావచ్చు, పుస్తకాలు అయితే బాగానే ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, ఫేక్ సర్టిఫికేట్స్ అని. సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయండి. కాకపోతే చాలామంది ఏం చేస్తావు అన్ని సర్టిఫికేట్స్ పెట్టుకొని నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదని మాట్లాడతారు. ఏది పనికి రాకుండా అయితే పోదు. పెంట మీద పడ్డ ఇస్తరాకు కూడా ఓ టైంలో పనికొస్తుంది. అట్లాంటిది నా సర్టిఫికేట్స్ పనికిరావని అయితే నేను నమ్మను. ఎవరికైనా నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూడాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూపిస్తాను, అదొక వీడియో చేస్తాను. నా అచీవ్మెంట్స్ కూడా, నా బుక్స్ అన్నీ 2 సంచులుగా మారాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.